వారం రోజుల తర్వాత నువ్వు వెళ్ళేది ఢిల్లీకి కాదు, నా పక్కన పెళ్లి కూతురుగా మా ఇంట్లోకి. సాగర్ సాగర్ అది ఏమైందిరా అంత టెన్షన్? నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయిరా. వారం రోజులు రేణుక ఢిల్లీ వెళ్ళిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే వికాస్ ఇట్రారా, కాసేపు ప్రశాంతంగా కూర్చో. కాసేపు శ్వాస గట్టిగా లోపల పీల్చుకుని బయటకు వదిలేసే, టెన్షన్ పోతుంది. రేణు అక్కడ నాకు అందనంత హైట్ ఎగిరిపోతుంటే నువ్వు ప్రశాంతంగా ఉండమంటావేంట్రా? అది కాదురా, నువ్వు ఆగు, నేను చెప్తాను. ఏంటంటే కాస్ట్లీ అమ్మాయిని ప్రేమిస్తే క్యాష్తో పాటు కష్టాలు బోనస్. అరే ఓకే ఓకే ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని రేణుని వాళ్ళ నాన్న వారం రోజుల్లో ఢిల్లీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ లోపు ఏదో ఒకటి చేయాలి. అసలు నువ్వు రేణుకతో మాట్లాడావా? మాట్లాడాను, ఫోన్ కూడా చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఈ వారం రోజుల్లో వాళ్ళ నాన్న గెస్ట్ హౌస్లో ఇక్కడే ఉంటాడంట. రేణు నాకు దక్కదేమోనని భయంగా ఉందిరా. ఒరే నువ్వు ముందు నెగిటివ్గా ఆలోచించడం మానేసే. అసలు నేను డబ్బున్న అమ్మాయి ప్రేమిస్తుందని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? అలాంటిది ప్రేమించింది, నువ్వు ప్రేమించావు, పెళ్లి వరకు తీసుకొచ్చావు. ఎక్కడొచ్చిందిరా? 1 year గ్యాప్ పెట్టింది కదరా. గ్యాప్ పెట్టింది కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోనని నేను చెప్పలేదు కదా. అది ఓకే, ఇన్ని రోజులు తను నా కళ్ళ ముందే ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యం ఉండేది, ఎందుకంటే నేను లోకల్. కానీ ఇప్పుడు వారం రోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ లోకల్ అయినా కనీసం ఒక్కసారి కూడా హాస్టల్ రానికుండా చుక్కలు చూయించింది. రేపు ఢిల్లీ వెళ్ళిపోతే మనం నాన్ లోకల్, గ్రిప్ ఉండదు. ఈలోపు ఎవడో గొట్టంగాడు వస్తాడు, వాడితో లవ్వు, నా చెవిలో పువ్వు. ఆ 100 కోట్ల ఆస్తి వాడికి పట్టం కడతాడు. ఇదిరా జరిగేది. వికాస్, ప్రపంచంలో ఏ ప్రేమకైనా ప్రాబ్లం తల్లిదండ్రులే. నీ ప్రేమకి ప్రాబ్లం గంగాధర్, అలాగే సొల్యూషన్ కూడా గంగాధరే. అంటే సింపుల్ రా, రేణుకు నువ్వు నచ్చావు, అలాగే గంగాధరాన్ని కూడా నువ్వు నచ్చాలి. నా గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది? రేణు నాన్న వారం రోజులు ఇక్కడే ఉంటున్నాను చెప్పావుగా, ఆయన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నేనంటే ఇష్టం, నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అని ధైర్యంగా చెప్పారా, అంతే. డైరెక్ట్ అటాకా? డేంజర్ ఏమో. ఒరే నువ్వు రేణుక కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటా అని చెప్పావు కదా, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ రా. అక్కడ గన్మ్యాన్లు ఉండారన్న సంగతి మర్చిపోయావా ఏంటి? ఒరే ప్రేమ పులిమే స్వారీ లాంటిదిరా, తప్పదు. వాళ్ళ దగ్గర గన్నులు ఉంటే నీ దగ్గర దమ్ములున్నాయరా. అంతే అంటావా? అంతే. రండి, ఒక్క నిమిషం అండి. ఏంట్రా ఈ చెక్కింగ్? సెక్యూరిటీ ఆడవాడి మామూలే. అయినా నువ్వేంట్రా ఇలా భయపడుతున్నావు? నిజమైన ప్రేమకు భయం ఉండదురా. మంది నిజమైన ప్రేమ కాదుగా. చాలా థ్యాంక్స్ రా, నువ్వు తోడుగా వస్తున్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చే ధైర్యం చేశాను. అరే నువ్వు ఇలా భయపడితే ఎలా రా? ఎంత బిల్డప్ ఇవ్వాలి? నువ్వు సార్ కాబే అల్లుడురా నువ్వు. అది పర్ఫెక్ట్ గా ఉన్నారా? నెక్స్ట్. ఆగండి ఆగండి, ఇలా రా. ఇక్కడ సంతకం పెట్టండి. జేబులు ఏమైనా అయితే కీస్ అండి. ఓకే సార్.
మీరు కూడా. ఏంట్రా అంత అనుమానంగా చూస్తున్నావు? మీ సార్కి కాబోయే అల్లుడిని నన్నే అనుమానంగా చూస్తావా? అడ్రస్ లేకుండా చేస్తా. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. మీరు అపాయింట్మెంట్ లేకుండా వచ్చినట్టున్నారు. అవునండి, అలా సార్ని కలవడం చాలా కష్టం అండి. మాది సార్ గారి నియోజకవర్గం అండి, మాకు అపాయింట్మెంట్ ఎందుకు? సరే, ఏ పని మీద వచ్చారు? అది పర్సనల్. పర్సనల్. ఓకే, కూర్చోండి. 5 నిమిషాలు సార్ వస్తారు. అటు ఇటైనా ఆయన చూసుకుంటారులే. అలాగా? సార్కి కాబోయే అల్లుడిని ఆఫ్టర్ ఆల్ పిఏ గాడి ఇన్ని డీటెయిల్స్ అడుగుతాడా? రే నువ్వు కాబోయే అల్లుడు అని బోర్డు తగిలించుకుని వచ్చా ఏంటి? అయినా నువ్వు కాబోయే అల్లుడు అని సార్కే తెలీదు, ఆ పిఏ గాడికి ఏం తెలుస్తుందిరా? లేరా లే. నమస్కారం అయ్యా. కూర్చోండి సార్. కూర్చోండి. లేరా లే. పిఏ ఎవరు వీళ్ళు? మీతో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చారు సార్. పర్సనలా? ఏ విషయం చెప్పండి. నేను మంత్రి గారికి మాపై గాలి మళ్ళినట్టుంది. ఎలా ఉన్నారు? అంతా క్షేమమేనా? అవునా, మంచి పని చేశారు. కాలేజీకి పంపించేది చదువుకోవడానికి కానీ ప్రేమించుకోవడానికి కాదు. ఈ మధ్య యూత్ బాగా చెడిపోయిందయ్యా. ప్రేమించుకోవడం, పారిపోవడం, ప్రేమించకపోతే యాసిడ్ పోయడం. కానీ నాకు ఈ మధ్య ప్రేమ మీద అసహ్యం కలుగుతుందయ్యా. మా అమ్మాయి రేణుక అలాంటి పని ఎప్పుడూ చెయ్యదు, చెయ్యబోదు. అది నా కూతురయ్యా. అయినా మా అమ్మాయిని ప్రేమించాలంటే ఎన్ని గుండెలుండాలి. అలాగే అలాగే, మంచి పని చేశావు. ఉంటాను. మంత్రి పట్టాభి గారయ్యా, ఎవరో పోకిరిగాడు వాళ్ళ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడట. అంతే, వాడిని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేశారట. మంచి పని చేశావని చెప్పాను. ప్రేమించిన వాడితో పాటు వెంట వచ్చిన వాడిని కూడా ఎన్కౌంటర్ చేశారట. అయినా ఈ కాలం కుర్రాళ్ళకి ఆస్తి డబ్బు తప్ప నిజంగా ప్రేమించే మనసు లేదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పని చేయడమే కరెక్ట్. చెప్పండి, ఎవరు మీరు? నేను అనాథని సార్. సార్ నేను నిరుద్యోగం సార్. ఏయ్, సరిగా చెప్పండి, ఏం కావాలి మీకు? అదే సార్, మా ఇద్దరికి ఉద్యోగాలు లేవు. అవును సార్. చాలా బాధలు పడుతున్నాం. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమని వచ్చాం సార్. మిమ్మల్ని చూస్తుంటే నిరుద్యోగుల్లా కనిపించడం లేదే. చా, సాగర్ గడి చెత్త ఐడియా విని ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఎలా? వీడిదేదో అమర ప్రేమలా ఫీల్ అయ్యి చెత్త ఐడియా ఇచ్చి చచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. మీరు నిజంగా నిరుద్యోగులా లేక? సార్ కాణిపాక వినాయకుడి స్వామి మీద ఒట్టి సార్. సార్ మీ ఇద్దరు నిజంగా నిరుద్యోగులమే సార్. మీరు ఏదో ఆదుకుంటారని మీ దగ్గరికి వచ్చాం కదరా. అవును సార్. సరే పిఏ సార్. వీళ్ళ సంగతి చూడు. ఓకే సార్. ఏమయ్యా,
మీరు నాతో రండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఉంటాను సార్. మీరు నాతో రండి. నేను అలాగే చూసుకుంటాను. సార్. అమ్మయ్య. నమస్తే తాతయ్య. మీరంతా ఇలా సైలెంట్గా తీక్షణంగా ఆలోచిస్తున్నారు అంటే ఎవరిదో కొంప ముంచుతున్నారని అర్థం అవుతోంది. నానా మీరు కాస్త సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉంటారా? మరైతే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నానా మీకు అప్పుడే అన్ని విషయాలు తెలిసిపోయాయా? కిటికీ దగ్గర కూర్చొని మనం ఏం చేస్తున్నామో చూస్తామే కదా ఈ పని. నా సంగతి వదిలేయండి. వీళ్ళిద్దరూ గన్నులు చూసి గోబ్యాక్ అని వెనక్కి పారిపోయి వచ్చేశారు. వారం రోజుల్లో రేణుక ఢిల్లీ వెళ్ళిపోతుంది. పాపం నీకెన్ని కష్టాలు వచ్చాయిరా మనోళ్ళ. అసలు మా అన్నయ్య లాంటి మంచి వాళ్ళకే కష్టాలన్నీ కట్టగట్టుకుని వస్తాయందుకు? మీ మంచితనం ఆ దేవుడు అర్థం చేసుకోలేకపోయాడేమో. వికాస్, మనం ఎంతసేపు ఆలోచించినా కన్క్లూజన్కి రాలేం. ఈ సమస్యకి పరిష్కారం రేణుక చెప్పినట్లు నువ్వు వినడం. రేణుక నీ గురించి ఏదో ఒక రోజు గంగాధరం అంకుల్కి చెప్పేంత వరకు నువ్వు ఆగాల్సిందే. అప్పుడే నీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే? ఏముంది, అన్నయ్యని రేణుక మర్చిపోతుంది. వికాస్ ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాడు. మంచి మాట చెప్పావు. నిజమైన స్నేహితుడంటే నువ్వే. నా సలహా కూడా అదే. నీ ఎవరి సలహాలు నాకు అవసరం లేదు. రేణుకను వారం రోజుల్లో పెళ్లి చేసుకొని చూస్తాను. ఆ 100 కోట్లకు వారసుని అవుతాను. రేణుక నీకు దక్కలేదన్న కోపంలో మాకు తెలియకుండా ఏదైనా అఘాయిత్యం చేసుకునేవురా. చ ఊరుకోవే, ఏంటా మాటలు? వాడంత పిరిగివాడేం కాదు. లేదు నాన్న, అన్నయ్య ముఖంలో నేనెప్పుడూ ఇంత కోపం చూడలేదు. అరే వికాస్, ఏంట్రా అంత ఎమోషనల్ అయ్యావు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? రేణుకను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాను. వీడు మారడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, రేణుకను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాను. అసలు అమ్మాయి నేను కలవద్దని చెప్పింది. పైగా వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడని చెప్పావు. ఆ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తావు? నేను చేయను, నువ్వు. నేనా? అవును, నువ్వే కరెక్ట్. ఆ రోజు హాస్టల్కి తీసుకెళ్ళి అమ్మాయిని చూపించానుగా.
అసలు ఇదంతా జరిగే పనేనా? నానా ప్లీజ్, మీరెవరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ కిడ్నాప్తో మీకు ఎవరికి సంబంధం లేదు. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఆ రోజు గుళ్ళో మిస్ అయింది, ఈసారి మిస్ చేయను. మిస్సెస్గా ఇంటికి తెస్తాను. మీరు జస్ట్ చూస్తూ ఉండండి అంతే. వికాస్, ఈ కిడ్నాప్ ఏంట్రా? ముందు మనం రూమ్కి వెళ్దాం పద, అక్కడే అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. పద. అది కాదు వికాస్. నానా, ఓ అరగంటలో వస్తాను. అరే, మీరు ఇక్కడున్నారా? మీకోసం హాస్టల్ మొత్తం వెతుకుతున్నాను. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? ఈ రోజు ఉదయం నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. కాలేజ్లో కూడా కనిపించలేదు. ఇందాక మెస్కి కూడా నన్ను పిలవకుండా వెళ్ళిపోయారు. ఏమైంది మీకు? ఓవే, నీతో మాట్లాడను. నీ ఫ్రెండ్షిప్ కట్. నేను వెళ్ళిపోతున్నానని ఫీల్ అవుతున్నారా? అవును, నువ్వు వెళ్ళిపోతావు కదా, అందుకే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. దిస్ ఇస్ టూ మచ్. ఆ బాధ మీ ఇద్దరికేనా? నాకు లేదనుకుంటున్నారా? నీకు ఏడ్పించడమే కానీ ఏడవడం కూడా తెలుసా? ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీకు నాకు మధ్య ఉన్న తేడా డబ్బు హోదా మాత్రమే. నేను ఆడపిల్లనే, నాకు మీలాంటి మనసుంది. ఏడిస్తే కన్నీళ్ళే వస్తాయి, సంతోషం వస్తే ఆనంద బాష్పాలు వస్తాయి. కాకపోతే మీరు పైకి ఏడుస్తారు, నేను లోపల ఏడుస్తాను. అంతే తేడా.